హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ పూర్ణిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పూర్ణిమ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం మన ఆంధ్రాలోని వింటర్ డెస్టినేషన్ అయినటువంటి అరకుని చేరబోతున్నాము. అరకుకి ఎలా వెళ్ళాలి ఏంటి అన్న డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. మన తెలుగు స్టేట్స్ నుంచి ఆల్మోస్ట్ ప్రతి ప్లేస్ నుంచి మనకి విశాఖపట్నంకి ట్రైన్ ఉంటుంది. సో మనం అలా విశాఖపట్నంకి అయితే రీచ్ అయిపోవాలండి. మేము విశాఖపట్నంకి మార్నింగ్ 4:30కి రీచ్ అయ్యేలా చూసుకున్నాము. ఎందుకంటే 6:45, 7 o'clockకి మనకి విశాఖపట్నం టు అరకు ట్రైన్ ఉంటుంది. మనకి రైల్వే స్టేషన్లో గేట్ నెంబర్ 2 దగ్గర క్లాక్ రూమ్ ఉంటుంది. సో మన హ్యాండ్స్లో ఎక్స్ట్రా లగేజ్ ఏదైనా ఉంటే అందులో పెట్టేయచ్చు. మేము అరకు వైజాగ్ మొత్తానికి మేము 2 బ్యాగ్స్గా ప్లాన్ చేసుకున్నాము. సో వైజాగ్లో స్పెండ్ చేయడానికి ఉండే బ్యాగ్ని మేము ఇక్కడ క్లాక్ రూమ్లో లీవ్ చేసేసి అరకు బ్యాగ్ మాత్రమే తీసుకువెళ్ళాము. ఎందుకంటే పిల్లల్ని కూడా హ్యాండిల్ చేయాలి కాబట్టి. ఈ క్లాక్ రూమ్లో మన లగేజ్ పెట్టుకోవడానికి పర్ డేకి 25 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. అండ్ అలానే ఇక్కడ వెయిటింగ్ హాల్స్ కూడా ఉంటుంది. 6:45, 7కి మనకి ట్రైన్ అన్నాను కదా. సో ఈ గ్యాప్లో మనం అక్కడ ఫ్రెష్ అవ్వాలి అన్నా, కాసేపు కూర్చోవాలి అన్నా మన దగ్గర ఏసీ టికెట్ బుకింగ్ ఉంటే మనం ఆ వెయిటింగ్ హాల్లో ఫ్రీగా వెయిట్ చేయొచ్చు. మనకి విశాఖపట్నం టు అరకు వెళ్ళడానికి విశాఖపట్నం టు కిరండోల్ ఎక్స్ప్రెస్ ఉంటుందండి. ఎక్స్ప్రెస్ అండ్ అలానే ప్యాసింజర్ 2 ట్రైన్స్ ఉంటాయి. ప్యాసింజర్ అయితే మార్నింగ్ 7 o'clock, 6:45 to 7 o'clockకి స్టార్ట్ అవుతుంది. అది మనకి అరకు వ్యాలీ రీచ్ అయ్యే టైంకి ఆఫ్టర్నూన్ 11 అవుతుంది. అలానే ఇన్ కేస్ ఎక్స్ప్రెస్ అయితే నైట్ 9:30కి ఉంటుంది. అది ఎర్లీ మార్నింగ్ 1 o'clockకి అలాగా మనకి అరకు వ్యాలీకి రీచ్ అవుతుంది. విశాఖపట్నం టు అరకు ట్రావెలింగ్లో ఉండేటటువంటి సైనిక్ వ్యూస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ కోసం మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఏంటి అంటే ఈ ఎర్లీ మార్నింగ్ ట్రైన్కే ప్రిఫర్ చేస్తారండి. చాలా రష్గా ఉంటుంది. ఇందులో 2 కోచెస్ విస్టాడోమ్ ఉంటుంది అండ్ రిమైనింగ్ సీటర్ అండ్ ఏసీ కోచెస్ ఉంటాయి. మనం తిరుమల దర్శనం కోసం ఎంతలా వెయిట్ చేస్తామో టికెట్స్ బుకింగ్కి ఈ విస్టాడోమ్ కోచెస్ కూడా అంతే వెయిటింగ్ ఉంటుందండి. అండ్ అలానే దొరకడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. ఇక్కడ మీకు ప్లాట్ఫామ్ మీద కనిపిస్తున్నదే కిరండోల్ ప్యాసింజర్. మార్నింగ్ 7 o'clockకి విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయింది మేము రీచ్ అయిన రోజున. అండ్ అక్కడ ప్లాట్ఫామ్ దగ్గర చూడండి ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారో. అలా రష్గా ఉంటుందన్నమాట. అండ్ వీకెండ్స్, హాలిడే సీజన్ అయితే ఇంకా స్పెషల్గా చెప్పక్కర్లేదు. విస్టాడోమ్కి మాకు టికెట్స్ దొరకలేదండి. సో మేము ఏసీకి అయితే బుక్ చేసుకున్నాము. అందులోనే విండో సీట్స్ తీసుకున్నాం అనమాట. విస్టాడోమ్ అయితే మనకి రొటేటబుల్ చైర్స్ ఉంటుంది అండ్ పైన కూడా గ్లాస్లో ఉంటుంది కాబట్టి మనకి పైన కూడా విజిబుల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నార్మల్ పైన అంతా మెటల్తో ఉంటుంది కదా. సో పైన విజిబుల్ కాదు, విండో సీట్స్ కాబట్టి మనకు అంత డిఫరెన్స్ ఏమనిపించలేదు. ఇది కిరండోల్ ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి చాలా స్లో మూవ్ అవుతుంది అండ్ ప్రతి ఒక్క స్టేషన్లోనూ ఆగుతుంది కాబట్టి ట్రైన్ జర్నీ అయితే కొంచెం లాంగ్గా అనిపిస్తుందండి. మనకి నైట్ జర్నీకి 3 hours పడుతుంది అండ్ మార్నింగ్ ప్యాసింజర్ ట్రైన్కి మాత్రం మనకి 4 hours పైనే పడుతుంది అనమాట. 4 to 4.5 hours దాకా జర్నీ పడుతుంది. మనకి ఈ విశాఖపట్నం టు అరకు జర్నీలో ఆల్మోస్ట్ 50+ టన్నెల్స్ అండ్ 80+ బ్రిడ్జెస్ ఉంటాయి. కొన్ని టన్నెల్స్ అయితే 50 meters నుంచి 1 kilometer అబవ్ వరకు ఉంటుంది అండ్ బ్రిడ్జెస్ అయితే ఆల్మోస్ట్ 100 feet అబవ్ కూడా ఉంటాయన్నమాట. ఈ బ్రిడ్జెస్ అండ్ టన్నెల్స్ ఇవన్నీ కూడా మనకి మన జర్నీ స్టార్ట్ అయిన ఆల్మోస్ట్ 45 to 1 hour తర్వాత నుంచి మనకి ఇవన్నీ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ కొత్త వలస స్టేషన్ దాటిన తర్వాత నుంచి మనకి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట.
ఏం చేస్తావు? కొట్టేసాను కొడతావా? ఎందుకు? అది అదందరినీ తినేసిద్ది. మన తినేస్తే ఏం చేస్తావు? కర్రతో కొడతా. కర్రతో కొడతావా? టెంట్లేదు అసలు ఎవరు. ఎందుకే నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? అలా టన్నెల్స్ గుండా బ్రిడ్జెస్ గుండా మనం బొర్రా గుహలు స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి. ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్ ది మెంబర్స్ ఇక్కడ దిగిపోతారు. ఇక్కడ దిగేసి బొర్రా గుహలు చూసుకొని అక్కడ నుంచి ప్రైవేట్ వెహికల్స్తో ఆటోస్ అవి ఉంటాయి. అలా అరకుకి చేరుకుంటారు ఈవినింగ్కి. మేమైతే డైరెక్ట్ అరకుకి వెళ్ళిపోతున్నాము. అరకు వెళ్ళిపోయేసి రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యేసి అరకులో లోకల్లో ఉన్నటువంటి ప్లేసెస్ అవి చూసుకొని తర్వాత నెక్స్ట్ డే బొర్రా గుహలకు వద్దాము అనేసి అనుకొని మేము అరకుకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇన్ కేస్ మీరు బొర్రా గుహల దగ్గర దిగేసి అది చూసుకొని అరకుకి వెళ్ళాలి అనుకుంటే బొర్రా గుహల దగ్గర మనకి లగేజెస్ అవి పెట్టుకోవడానికి ఫెసిలిటీ ఉంటుంది. సో అది యూజ్ చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్ అరకు వెళ్ళిపోవాలి అంటే అరకు వెళ్ళిపోయేసి అక్కడ చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అయిపోయేసి అక్కడ లోకల్ ప్లేసెస్ అన్నీ చూసుకొని నెక్స్ట్ డే బొర్రా గుహలు చూసుకొని అక్కడ నుంచి విశాఖపట్నం చేరుకోవచ్చు.
అరకులో ఎక్కడ స్టే చేయాలి, ఏమేం ప్లేసెస్ చూడాలి, ఎలా చూడాలి అన్నది ఇవంతా నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోని మీరు అరకు ప్లాన్ చేసుకునే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ లైక్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు నమస్కారం. అండ్ నెక్స్ట్ వీడియో అరకు స్టే అండ్ ప్లేసెస్ గురించి ఉంటుంది కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు.